ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం ఇస్తున్న నిధులు బాహుబలి కలెక్షన్స్ కంటే తక్కువగా ఉన్నాయంటూ ఎద్దేవా చేశారు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్. ఏపీ బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి అన్యాయం చేశారంటూ బుధవారం నాడు లోక్సభలో కేంద్రాన్ని నిలదీశారు గుంటూరు ఎంపీ జయదేవ్. ఆంధ్రప్రదేశ్ అధికారం చేపట్టి 4 ఏళ్లు పూర్తయిందని, విభజన సమస్యతో ఆర్థికంగా ఏపీ నలిగిపోయిందన్నారు. అయితే రానున్న బడ్జెట్లో ఏపీకి న్యాయం చేస్తారని 5 కోట్ల మంది తెలుగువారు ఆశతో ఎదురు చూశారని, అయితే చివర్లో మరోసారి మొండి చేయి చూపారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికీ 29 సార్లు ఎంపీలతో కలిసి ప్రధానికి సమస్యలను వివరించారన్నారు. అయినప్పటికీ రాజధాని నిధులు ఇవ్వలేదు, విశాఖకు రైల్వే జోన్ ఇవ్వలేదన్నారు. ఇలాంటి సందర్భంలో మీతో పొత్తు ఎందుకు కొనసాగాలని ప్రశ్నించారు ఆయన. ఏపీ ప్రజలు ఫూల్స్ కాదని, ఈ విషయంలో సంజాయిషీ ఇవ్వడానికి మీకు ఇదే లాస్ట్ ఛాన్స్ అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చిన నిధులు బాహుబలి కలెక్షన్ల కంటే తక్కువగా ఉన్నాయంటూ ప్రజలు నవ్వుకుంటున్నారని సెటైర్లు వేశారు గల్లా జయదేవ్. కాగా తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని, వెంటనే ఏపీకి స్పెషల్ ప్యాకేజ్ గురించి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే గతంలో స్పెషల్ స్టేటస్ ను కాదని స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించిన కేంద్రాన్ని మళ్లీ స్పెషల్ ప్యాకేజీ ప్రకటన చేయాల్సిందిగా కోరటంపై టీడీపీపై విమర్శలు తలెత్తుతున్నాయి. కాగా స్పెషల్ స్టేటస్ ను కోరుతూ వామపక్షాలు ఈ రోజు బంద్ ను ప్రారంభించారు. దీనికి ప్రతిపక్ష వైసీపీతో పాటు జనసేన పరోక్షంగా కూడా మద్దతు తెలిపింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.